తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరకాశీ జిల్లాలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ముమ్మరంగా ధరాలి మరియు హర్సిల్ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. సహాయక చర్యల్లో 518 మంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. 814 మంది అదనపు సిబ్బంది సాయం అందిస్తున్నారు. హెలికాప్టర్లతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ పర్యటిస్తున్నారు. సీఎం వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. అక్కడున్న బాధితులందరూ కూడా ఎటు చూసినా బురద. మొన్నటిదాకా కనిపించిన అందమైన గ్రామం కనుమరుగైపోయింది. గ్రామమే కాదు, పదుల సంఖ్యలో ప్రజలు కూడా కనిపించకుండా పోయారు. ఎస్, ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నారు. బిఫోర్ ధరాలి గ్రామం వరదలకి ముందు ఏ విధంగా ఉందో కూడా మనకి అక్కడ ఎంత అందంగా, ఎంత ప్రశాంత వాతావరణం, చాలా ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తుంది. బట్ ఈరోజు ఆ అందం లేదు, ఆ ప్రశాంతత లేదు. ఇప్పుడు చూడొచ్చు మనం ధరాళి గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా. బురద నీటితో ఊరు మొత్తం కొట్టుకుపోయింది. అక్కడున్న ఇల్లులు కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఎంతో మంది జల సమాధులు కూడా అయిపోయారు. ఆ బురదలో సమాధులుగా మిగిలారు. ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు అందవిహీనంగా, హృదయ విదారకంగా ఈరోజు ధరాళి గ్రామం కళ్ళెదుట కనిపిస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందో కూడా ఒక 2 బాక్సెస్లో మనం చూడొచ్చు. బిఫోర్ ఎంత అందంగా ఉందో, ఆఫ్టర్ ఏ విధంగా ఉందో కూడా మనకి ఇక్కడ క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ అందమైన, ఆ సుందరమైన ప్రదేశం ఈరోజు ధరాలి గ్రామం ఈరోజు బురదలో చిక్కుకుపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఇల్లులు కూడా కనిపించట్లేదు. నిన్నటి వరకు మనం ఒక సైడ్ మాత్రం మునిగిపోయినట్టుగా ఇల్లులు మనకు కనిపించాయి. ఈరోజు పూర్తిగా కూడా అక్కడ బురదమయం కనిపిస్తుంది. ఇళ్ళన్నీ కూడా ఆ బురదలో చిక్కుకుపోయిన విజువల్స్ మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎంత అందమైన ఊరు, ఎంత అందమైన గ్రామం ఈరోజు అందవిహీనంగా, హృదయ విదారకరంగా మారిన దృశ్యాలు ఈరోజు కంటతడి పెట్టిస్తున్నాయి. ఎక్కడున్నారో తెలీదు, కనిపించకుండా పోయారు. ఎలా ఉన్నారో కూడా తెలీదు, బ్రతికున్నారో కూడా తెలీదు. మట్టి పెళ్లల కింద కనిపిస్తున్నారు. బురదలో కూరుకుపోయిన శవాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊహించని విపత్తులు బయటపడిన వారు పరిస్థితి దయనీయం. 3 రోజులు బిక్కుబిక్కుమంటూ కూడా బతుకుతున్నారు. తమ వారు జాడ తెలియక కన్నీళ్లు దిగమింగుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ధరాలి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నెల 5న కొండ నుంచి బురద రాళ్లు కొట్టుకొచ్చాయి. భారీ వర్షాలకు ఒక్కసారిగా ప్రళయం ముంచుకొచ్చింది. సుమారు 50 నుంచి 70 మంది వరకు జాడ కనిపించకుండా పోయింది. ఈ రోజు వరకు గల్లంతైన వారిలో సుమారు 8 మంది నుంచి 11 మంది సైనికులు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఎస్, అక్కడ చూడొచ్చు ఎంత దారుణంగా వరద రాళ్లతో, రప్పలతో, కొండ చర్యలతో ఎంత ఫోర్స్గా అక్కడి నుంచి వస్తుందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో ఎంతో మంది జలసమాధి అయిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఆ ఊరంతా కూడా బురదతో కూరుకుపోయింది. ఒకంత అక్కడ కారు కూడా చూడొచ్చు మనం క్లియర్గా. ఆ విజువల్లో మనం ఆ కారు ఏ విధంగా కూరుకుపోయిందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంత ఎత్తున, అంటే అన్ని అడుగుల మేర ఆ బురద ఆ ఊరినంతా సమాధి చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇంకో చోట చూడొచ్చు, ఆ బట్టల షాపులో కూడా ఆ దుకాణంలోకి వరద నీరు ఏ విధంగా జరిపిందో కూడా మనకి చూడొచ్చు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడంతా కూడా వరద కొట్టుకొచ్చి అక్కడ మొత్తం బురద సమాధుల్లాగా తయారైపోయాయి. ఆ షాప్ ఇంకా క్లోజ్ కూడా చేయలేదు. మా బట్టలు కూడా బయటకు మనకు కనిపిస్తూనే, అదొక చిన్న షాపు. ఆ షాపు నిండా బురద నీళ్ళు. అంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడంతా జరిగిపోయినట్లుగా మనం ఊహించగలుగుతున్నాం. అక్కడ చూడొచ్చు అన్నీ అక్కడ బిల్డింగ్స్ కూడా కూలిపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా అక్కడ బురద నీళ్లు కూడా ఇంట్లో నుంచి బయటకి ఎత్తిపోసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ధారాళి గ్రామం ఈరోజు ఎంత దారుణాతి దారుణంగా ఉందో కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా అక్కడ మనకి విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ సీఎం పుష్కర్ ధామీతో బాధితులందరూ కూడా బోరున విలపిస్తూ చెప్పుకుంటున్నారు. మాకు సహాయం అందించండి అని కూడా ఆ బాధితుల బాధ వర్ణనాతీతంగా అక్కడ మనకి కనిపిస్తుంది. ఆయన ఓదార్స్తున్న తీరు కూడా మనకు కనిపిస్తుంది. అండగా ఉంటాం, అన్నీ చేస్తామని కూడా సీఎం వాళ్ళకు ఒక భరోసానైతే కల్పిస్తున్నారు. 2 రోజుల పాటు సహాయక చర్యలు కూడా ఇంకా వాతావరణం అనుకూలించలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ సహాయక చర్యలకి కొంచెం అక్కడ వెదర్ సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కానీ గురువారం కాస్త వాతావరణం మెరుగ్గా ఉందని కూడా అంటున్నారు. వర్షమాగి ఎండ కొంచెం రావడంతో సహాయక బృందాలు ఇప్పటికే
రంగంలోకి దిగినట్లు కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు సహాయక బృందాలన్నీ కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్లు ఎక్కించుకొని వేరే ప్లేస్కి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. పోలీసులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ అలాగే ఆర్మీ బృందాలకు చెందిన మొత్తం 518 మంది, అదనంగా మరో 814 మంది సిబ్బంది ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి మరియు హార్సిల్ ప్రాంతాల్లో రెస్క్యూనైతే నిర్వహించినట్లుగా కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. చాలా వరకు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి వేరే ప్రాంతాలకైతే సురక్షితంగా తరలిస్తున్నారు. వాళ్ళకి సహాయక చర్యలు అందిస్తున్నారు. 3 రోజులుగా కూడా ఆ బురదలోనే ఉన్న పరిస్థితి, అక్కడ ఇంకా ఎంతమంది శిథిరాల కింద ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ క్లైమేట్ మొత్తం కొద్దిగా సపోర్ట్ చేస్తేనే అక్కడ మనకి అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే అఫీషియల్గా 60 నుంచి 70 మంది కానీ లేకపోతే 80 మంది వరకు ఇప్పటి వరకు గల్లంత అయ్యుంటారు అనేది కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అక్కడ ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ కూడా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని, ముసలి వాళ్ళని కూడా ఎత్తుకొని వెళ్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. చాలా బాధాకరంగా కూడా ధరాళి గ్రామం పరిస్థితి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఊరు కనిపించని స్థాయికి వెళ్ళిపోయింది. ఏదో ఒక ఎడారిలాగా ఎడారిని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ధరాళి గ్రామం వాళ్ళ బాధల్ని సీఎంకి చెప్పుకుంటున్నారు. యుద్ధ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు ఇప్పటికే. అలాగే చినూక్, MI-17 అలాగే ALH చీతా హెలికాప్టర్లను రెస్క్యూ మిషన్ కోసం అయితే మోహరించినట్లుగా కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. గంగోత్రి ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు 400 మందిని హార్సిల్కు తీసుకొస్తున్నారు. అక్కడి నుండి వారిని విమానంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. తీవ్రంగా గాయపడిన 3 పౌరులను ఎయిమ్స్ రిషికేష్కి అయితే అధికారులు తరలించినట్టుగా మెరుగైన వైద్యం కోసం తెలుస్తోంది. మరో 8 మంది ఉత్తరకాశీలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా మనకి సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి బాధితులతో మాట్లాడగా వారు కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.